అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ప్రేమ అనురాగం ఒక కథ. దత్త అమృత ఇద్దరు భార్యాభర్తలు. దత్త ఏదో తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అమృత ఇంట్లోనే పిల్లల ఆలనా పాలనా చూస్తూ అత్తమామలకు సేవ చేస్తూ సాఫీగా జీవితం గడుపుతూ ఉండేవారు. అమృతకి భర్త అంటే ఎనలేని ప్రేమ, దత్తకు భార్య అంటే ఎంతో అనురాగం. అమృత అంటే అత్తమామలకి చెప్పలేనంత ఇష్టం. ఈ కారణంగానే అమృత పుట్టింటికి పెద్దగా వెళ్ళేది కాదు. ఒకవేళ వెళ్ళినా ఒక్క పూట అరపూటలో తిరిగి వచ్చేది. ఒకానొక సమయాన అమృత వాళ్ళ అన్నగారికి పెళ్లి కుదరడంతో అమృత 15 రోజుల ముందే పుట్టింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అమృతని పంపడం దత్తకి అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి వచ్చింది. అమృత పుట్టింటికి వెళ్ళింది. దత్త స్నేహితులతో కాలం గడుపుతూ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇంతలో స్నేహితులలో ఒకరిది పుట్టినరోజు వచ్చింది. తన స్నేహితులతో కలిసి అందరూ సరదాగా గడపాలి అనుకున్నారు. దత్తని కూడా పిలిచారు. భార్య కూడా ఇంట్లో లేదు కదా అని ఒంటరిగా ఎందుకు అని దత్త కూడా పార్టీకి వెళ్ళాడు. స్నేహితులు బలవంతం చేయడం వలన మద్యం తీసుకున్నారు. దత్తకి పెళ్లికి ముందు అలవాటు ఉంది. అమృతకి ఇష్టం లేదని మానేశాడు. చాలా రోజుల తరువాత అలవాటు గుర్తు చేసుకున్న దత్త ఆ రోజు స్నేహితులతో కలిసి మందు తాగడం అలవాటయింది. ఇంతలో అమృత అన్నగారి పెళ్లి తంతు దగ్గర పడింది. దత్త కుటుంబం అందరూ పెళ్లికి హాజరయ్యి తిరిగి వచ్చేశారు. మరుసటి రోజు కూడా దత్త స్నేహితులతో కలిసి పార్టీలు గట్రా పూర్తి చేసుకొని వెళ్తూ వెళ్తూ స్నేహితులకు ఒక్క మాట చెప్పాడు. ఫ్రెండ్స్, నేను రేపటి నుండి రాలేను అని. వాళ్ళందరూ ఆశ్చర్యంగా దత్త వైపు చూశారు. ఏంటి బావ, ఏమైంది? ఇంత అర్ధాంతరంగా ఈ మాట చెప్పావన్నారు. అప్పుడు దత్త నవ్వుతూ, రేపు మీ చెల్లెలు అమృత వస్తుంది బావా, అందుకే ఇక రాలేనన్నాడు. అంతలోనే స్నేహితులలో ఒకరు, పెళ్ళానికి భయపడుతున్నావా అని ఎగతాళి చేశారు. మరొకరు పిరికోడా అన్నారు. ఇంకొకరు చేతకానివాడు అన్నారు. ఇవన్నీ వింటున్న దత్త ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరునాడు సాయంత్రం రోజులాగానే స్నేహితులని కలిశాడు. ఏంటి బావా, రాను అన్నావుగా, మళ్ళీ ఎందుకొచ్చావు అన్నారు. మరొకరు వెంటనే మందుకు బానిసైతే అంతే బావా, ఏదీ గుర్తురాదన్నారు. దత్త వాళ్ళందరికీ ఇలా చెప్పాడు. రాత్రి మీరన్న మాటలకి సమాధానం అప్పుడే చెప్పేవాణ్ణి, కానీ తాగి వాగాను అంటారు. అందుకే ఇప్పుడు చెప్పటానికి వచ్చాను అని. నా భార్య అంటే భయమే నాకు. ఎందుకంటే నేను తాగితే నా నా ఆరోగ్యం పాడవుతుంది అని ఆలోచించి తనెక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో అని. పిరికోడినే, ఎందుకంటే నేను చేసే పొరపాటులన్నీ సమర్థించుకునే నా భార్య ధైర్యం ముందు నేను పిరికోడినే, చేతకాని వాణ్ణే. ఎందుకంటే నేను ఎంతటి వెరిచేష్టలు చేసినా భరించే ఆమె సహనం ముందు నేను చేతకాని వాణ్ణే. దత్త సమాధానం విన్నాక అక్కడ మౌనం రాజ్యమేలింది. అందరూ కొంతసేపటికి తేరుకున్నారు. పండు కళ్ళల్లో చెమర్చిన కన్నీరు, స్నేహితుల మౌనం ఇవన్నీ దత్తకు గర్వముగా అనిపించాయి. అందరూ దత్తని క్షమాపణలు కోరారు. దత్త ఆనందంగా అమృత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది చెప్తుంటారు, అయ్యో ఇంట్లో మా ఆవిడ ఉంది అన్నాడు. అంటే అతని భార్యకి భయపడినట్టు కాదు, గౌరవిస్తున్నట్టు అని అర్థం. భార్యను బాధ పెట్టకూడదని అతని ఆంతరంగికం. మనం భార్యకు గౌరవం ఇవ్వకపోగా ఇచ్చేవాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నాం. ఇది చాలామంది చేస్తున్న తప్పు. అన్నీ వదిలేసుకొని వచ్చిన భార్య కోసం మనం కొన్ని వదిలేసినా పర్వాలేదు. అదే భర్త భార్య మీద చూపే అనురాగం, ప్రేమ, ఇదే ఆమెకు ఇచ్చే గౌరవం. వారిద్దరి మధ్య అన్యోన్నతలను పెంచుతుంది. వివాహ బంధం గట్టిపడుతుంది. అప్పుడు విడాకులు అనే సమస్య ఉండదు. సమానత్వం అనే కొట్టుకునే ఈ తరం దంపతులకు ఒక సందేశం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.